ఫ్రెండ్స్, నేను ఇలా మాట్లాడితే దేశ వ్యతిరేకిని అంటారని నాకు తెలుసు. భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతాను అంటారు, కానీ నేను నిజం మాత్రం ఖచ్చితంగా మాట్లాడతా. ఒలింపిక్స్లో 73,000 మంది జనాభా కలిగిన ఒక చిన్న దేశం డొమైనికా ఒక గోల్డ్ మెడల్ సాధించింది. 1,25,000 మంది జనాభా కలిగిన గ్రెనైట్ దేశం ఒక పథకం సాధించింది. 1,80,000 మంది జనాభా కలిగిన సెయింట్ లూసియా దేశం ఒక గోల్డ్, సిల్వర్ సాధించింది. ఆఖరికి పాకిస్తాన్ కూడా ఒక గోల్డ్ పథకం సాధించింది. కానీ 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఒక్క గోల్డ్ పథకం కూడా సాధించలేదు. పైన నేను చెప్పిన దేశాలు ఏవి కూడా మన దేశంతో ఏ విషయంలో కూడా సరితూగవు, జనాభా పరంగా, జీడిపి పరంగా, అభివృద్ధి పరంగా. కానీ ఒలింపిక్స్లో మన దేశం వీటికన్నా కింద స్థాయిలోనే ఉంది. కారణం, మన దేశంలో స్పోర్ట్స్ అంటే సరైన అవగాహన లేకపోవడం, చదువుకుంటేనే లైఫ్ అని తల్లిదండ్రుల ఆలోచన విధానం వేరుగా ఉండడం, అన్నింటికి మించి మన దేశంలో ఏ స్కూల్లో కూడా డ్రిల్ పీరియడ్ లేకపోవడం. 90% స్కూల్స్లో లేవు, ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్నాయి. అన్నింటికి మించి స్పోర్ట్స్ని రాజకీయం చేయడం. మన దేశంలో క్రికెట్కు లభిస్తున్న ఆదరణ, క్రికెట్ పైన ఉన్న ఇంట్రెస్ట్ ఒక్క 10% ఈ స్పోర్ట్స్ మీద పెట్టినా మన దేశం కూడా అంతర్జాతీయ లెవెల్లో పథకాల పంట పండిస్తుంది, మన దేశ జెండాని రెపరెపలాడిస్తుంది. రీసెంట్గా సైనా నెహ్వాల్ ఏమన్నారో తెలుసా? పంత్కి యాక్సిడెంట్ అయిన 2 సంవత్సరాల తర్వాత క్రికెట్ ఆడుతున్నారని, ఇతర స్పోర్ట్స్కి కూడా అలాంటి మోటివేషన్ ఉంటే ఖచ్చితంగా బాగా ఆడతారని చెప్పారు. బౌలింగ్లో బుమ్రా బౌలింగ్ కష్టం, ఎవరు తట్టుకోలేరు. ఒకవేళ బుమ్రా కూడా బ్యాడ్మింటన్ ఆడితే తన స్మాష్లు కూడా ఎవరు తట్టుకోలేరని చెప్పారు. కాబట్టి మనం కూడా ఇతర స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేద్దాం. దీంతో ఏకీభవిస్తే వీడియోకి లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.